హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ పీతల కూర. పీతల పులుసు కన్నా కూర ఎక్కువ వండుతాను. అంటే ఇగురు పులుసు కాదనమాట. గ్రేవీ ఎక్కువగా ఉంటే పీతల కూర చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం 8 పీతలు, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వచ్చి ఎవ్వరు పీతల కర్రీ టేస్ట్ చూడలేదు. నా పీతల కూర అంత రుచిగా ఉంటుందన్నమాట. వేడి వేడిగా అన్నం. మీకు విషయం తెలుసా, పీతల కూర వండేటప్పుడు ఆ పూట కొంచెం రైస్ అనేది తక్కువ వండుకోవాలి. పీతలు తినడానికి టైం పడుతుంది కదా, అన్నం తినబుద్ది అవ్వదు. ఇప్పుడు మనం పీతలు వేసుకుందాం. చక్కగా పెద్ద కాళ్ళు మాత్రమే తీస్తాను నేను, చిన్న కాళ్ళు అలాగే ఉంచేస్తాను. ఎవరి కాళ్ళు వాళ్ళకే పడతాయి. ఇది ఒక మంచి టిప్ అనమాట. అవసరం అనుకుంటే ఫాలో అవ్వండి. చాలా టైం పట్టేలా ఉంది. ఇది చల్లారి లోపల రైస్ టేస్ట్ చూద్దాము. బాగుంది. సూపర్, అన్నీ చక్కగా కుదిరాయి. సూపర్ ఉంది. మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి.